మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఇంటర్మీడియట్ విద్యా విభాగంలో డిసెంబర్ 6 నుండి 12 వరకు జాతీయ సేవా పథకం కార్యక్రమంలో భాగంగా అంకిశెట్టిపల్లి గ్రామ పంచాయతీకి ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ అయిన మా విద్యార్థులు మేము వచ్చి సుమారు వారం రోజుల పాటు ఇక్కడ ప్రతిరోజు ఒక్కొక్క కార్యక్రమాన్ని నిర్వహించి ఇక్కడ పచ్చదనం పరిశుభ్రత గురించి, క్లీన్ అండ్ గ్రీన్ గురించి, అదేవిధంగానే సీజనల్ వ్యాధుల గురించి, వివిధ రకాల వ్యాధుల గురించి వాళ్ళకి అవగాహన కల్పిస్తూ డోర్ టు డోర్ సర్వే కూడా చేసి కావాల్సినటువంటి సమాచారాన్ని కూడా సేకరించి ఇక్కడ ప్రజలలో కొంచెం చైతన్యాన్ని, అవగాహన కల్పించి చాలా వరకు మా వాళ్ళు చురుకుగా పాల్గొన్నారు. ఇది విద్యార్థి దశలో కూడా సేవాభావాన్ని పెంపొందించాలి, విద్యార్థులు కూడా దేశ సేవ కోసం ఎప్పుడైనా సిద్ధంగా ఉండాలా అనే మంచి సంకల్పంతో ఇక్కడ ప్రభుత్వం కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. దీనికి ప్రభుత్వానికి, మా విద్యార్థులకు, మా కళాశాల ప్రిన్సిపాల్ గారికి, మా అధ్యాపక బృందానికి, అదేవిధంగానే ఇక్కడ ఈ కార్యక్రమానికి పూర్తిగా సహాయ సహకారాలు అందించినటువంటి ఇన్ఛార్జ్ రమణన్న కానీ, సెక్రటరీ రవి సార్ కానీ, అదేవిధంగా ఇక్కడ గ్రామ ప్రజలు, ఇక్కడ సచివాలయ సిబ్బందికి పేరు పేరున అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. డిసెంబర్ 6 నుంచి 12వ తారీఖు వరకు ఇక్కడ విచ్చేసిన మా విద్యార్థులందరూ కూడా గవర్నమెంట్ జూనియర్ కాలేజీ లేడీస్ అందరూ ఆడపిల్లలందరికీ కూడా మా యొక్క ధన్యవాదాలు. ఇక్కడ వచ్చి మా గ్రామానికి అభివృద్ధి, తర్వాత క్లీనింగ్ కోసం అవగాహన కలిగించినందుకు, తర్వాత ఈ సిబ్బంది కూడా మాకు ఈ సార్లు కూడా లెక్చరర్స్ కూడా పిలుచుకొని వచ్చి మీ గ్రామంలో 7 రోజులు మీ గ్రామం కొంచెం అవగాహన చేయిస్తామని అడిగిన దానికోసం కూడా, తర్వాత మా వాళ్ళు కూడా సహకరించినారు. ఈ పిల్లోళ్ళు కొంతమంది మాకేమంటే ఆడబిడ్డల దగ్గర పని చేయించినామని బాధ ఒకటి ఉంది, కానీ ఆడబిడ్డలు కాదు, వీళ్ళు మంచి మాకు ఆదర్శంగా నిలిచినారు కాబట్టి మాకు చాలా సంతోషం. అందరికీ నమస్కారం. డిసెంబర్ 6వ తారీఖు నుంచి డిసెంబర్ 12వ తారీఖు వరకు గర్ల్స్ కాలేజీ స్టూడెంట్స్ ఎన్ఎస్ఎస్ క్యాంప్లో భాగంగా మా అంకిశెట్టిపల్లి గ్రామ పంచాయతీకి వచ్చి ఇక్కడ శానిటేషన్ పైన ఏదైతే గ్రామ పంచాయతీ యొక్క ముఖ్యమైన విధి ఉందో ఆ విధి పైన అందరు ఫ్యామిలీస్కి, ఇంటింటికి వాళ్ళు అవేర్నెస్ కల్పించి పరిసరాలను ఎలా పరిశుభ్రంగా ఉంచుకోవాలి, సో ఎలాంటి సీజనల్ వ్యాధుల పట్ల ఎలా అప్రమత్తంగా ఉండాలి, ఎలాంటి పరిశుభ్ర కార్యక్రమాలు నిర్వహించాలి అనే వాటిపైన ప్రజలందరికీ కూడా అవగాహన కల్పించారు. అదేవిధంగా వాళ్ళు కూడా అంతే చురుకుగా పాల్గొని సో పంచాయతీలో అన్ని విలేజెస్లోనూ డోర్ టు డోర్ సమాచారాన్ని సేకరించి వాళ్ళకి అవేర్నెస్ కూడా కల్పించడం జరిగింది. సో ఈ కార్యక్రమానికి ఇంత విజయవంతంగా నిర్వహించడానికి కారణమైనటువంటి గర్ల్స్ కాలేజ్ యాజమాన్యానికి నేను వినయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. సో అన్ని కార్యక్రమాలు పారిశుద్ధ్యం దగ్గర నుంచి మొక్కలు నాటడము, సమాచార సేకరణ, మా పంచాయతీకి అవసరమైనటువంటి చాలా విషయాల్లో పిల్లలు చాలా చురుగ్గా పాల్గొన్నారు. సో ఈ సందర్భంగా వారందరికీ కూడా మా పంచాయతీ తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర లక్ష్యాన్ని మీరు కూడా ఆ లక్ష్యంలో భాగమైనందుకు సో పేరున స్టూడెంట్స్ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్. నా పేరు ఆర్ శివపార్వతీదేవి. ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల మదనపల్లి నందు ఆర్థిక శాస్త్ర అధ్యాపకురాలుగా పనిచేస్తున్నాను. గత వారం రోజులుగా మా ఎన్ఎస్ఎస్ విభాగము స్టూడెంట్స్ అంతా కూడా అంకిశెట్టిపల్లికి వచ్చి ప్రతిరోజు గ్రామ ప్రజలకు ఏదో ఒక కార్యక్రమం మీద అవగాహన కల్పిస్తూ ఇంటింటి సర్వే అయితేనేమి, దోమకాటు నుంచి ప్రజలను రక్షించుకోవడం కోసం అయితేనేమి, చెట్లు నాటడం అయితేనేమి, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం అయితేనేమి, మరియు మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంచడం, నీటి వృధాను అరికట్టడము, నీటిని పొదుపు చేయడము, ఇలాంటి అనేక విషయాల పట్ల గ్రామ ప్రజలకు అవగాహన కలిగించి వారం రోజులు జరిగినటువంటి క్యాంపును ఫలవంతంగా చేశారు. మరియు ఈ ఊరి యొక్క పరిశుభ్రత, స్వచ్ఛత కోసము స్వర్ణాంధ్ర సాధించే దిశగా మా విద్యార్థినులు చక్కగా పనిచేసి ఈరోజు చివరి రోజు ముగింపు సందర్భంగా ఇక్కడ ఈ సమావేశం నిర్వహించడం జరిగింది. విద్యార్థినులందరూ కూడా చురుగ్గా పాల్గొని గ్రామ ప్రజలకు ఆదర్శంగా వాళ్ళు ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలా అన్నిటి మీద అవగాహన కలిగించారు.
ఈ సందర్భంగా మా ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసరు శ్రేగు రెడ్డప్పరెడ్డి గారికి మరియు పాల్గొన్న ప్రతి విద్యార్థినికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే అంకిశెట్టిపల్లె గ్రామ పంచాయతీ సచివాలయ సిబ్బందికి మరియు సర్పంచ్ గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. Good afternoon everyone, I'm Sheikh Samrin from 2nd MPC. We are the NSS volunteers. We came for Ankishettipalli on 6th December to 12th December as a special camp. We are here to explain, to inspire the people to keep their surroundings clean, and we did many good things which inspired the people to keep their surroundings clean. So this was a great experience to me and for all NSS volunteers. We did tree plantation and survey, and I'm very thankful to the Ankishettipalli Sachivalayam staff members. They provided many facilities to us in these 6 days, and I'm very thankful to our NSS officer for selecting me as NSS voluntary, and I'm very happy to be a member of this NSS. Thank you. గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. మై నేమ్ ఇస్ జే హారిక, సెకండ్ ఇయర్ MPHW జూనియర్ గర్ల్స్ కాలేజ్లో చదువుతున్నాను. ఎన్ఎస్ఎస్ అంటే నేషనల్ సర్వీస్ స్కీము నాట్ మీ బట్ యూ. డిసెంబర్ 6 నుంచి 12 వరకు మేము ఇక్కడ క్యాంప్కి వచ్చినాము అంకిశెట్టిపల్లికి. ఇక్కడ డోర్ టు డోర్ సర్వే కానీ ప్లాంటేషన్ కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ మాకు చాలా మర్యాదలు చేస్తున్నారు. సచివాలయం వాళ్ళు మాకు కావాల్సిన అన్ని ఫెసిలిటీస్ కల్పించారు. ఇక్కడ ఎలా క్లీన్గా ఉండాలి, స్వచ్ఛ భారత్, స్వర్ణాంధ్ర స్వచ్ఛ భారత్ అన్నీ తెలుసుకున్నాము. ఎలా క్లీన్గా ఉండాలి, హెల్త్ ఎడ్యుకేషన్ కానీ అవన్నీ ఇక్కడ కల్పించాము. ప్రజలకి హైజీన్ గురించి చెప్పాము, ట్రీస్ ప్లాంటేషన్ అవన్నీ చెప్పాము. వాళ్ళు మంచిగా రెస్పాండ్ అయ్యారు. మేము కూడా బాగా నేర్చుకున్నాము. ఇక్కడ మర్యాదలు కానీ అన్ని ఫెసిలిటీస్ కానీ చాలా బాగున్నాయి. ప్రజలందరూ మాకు సహకరించారు. థ్యాంక్ యూ టు ఎవ్రీవన్. గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. మై నేమ్ ఇస్ ఎస్ హేమలత. నేను 2nd MPHW చదువుతున్నాను. ఇక్కడ అంకిశెట్టిపల్లి గ్రామంలో ఎన్ఎస్ఎస్ క్యాంపులో డిసెంబర్ 6 to 12 వరకు క్యాంప్కి వచ్చాము. ఇక్కడ ఫెసిలిటీస్ అన్నీ బాగున్నాయి. ఇక్కడ ప్లాన్ టు ప్లాన్ కావచ్చు, డోర్ టు డోర్ సర్వే కావచ్చు, అన్నీ చేశాము. ఇక్కడ మా ఎన్ఎస్ఎస్ క్యాంప్ సారు రెడ్డప్పరెడ్డి సార్ కాడు మాకు అన్నీ నేర్పించారు. ఇక్కడ సచివాలయంలో కావచ్చు అన్నీ మాకు ఫెసిలిటీస్ అన్నీ అన్నీ బాగా సపోర్ట్ చేశారు. ఇంకా సేవ్ వాటర్స్ గురించి అన్నీ బాగా చేశాము. మేము చాలా బాగా నేర్చుకున్నాము. ఇది మా లైఫ్లో చాలా గుర్తుండిపోయే విషయము. ఈ ఎన్ఎస్ఎస్ క్యాంపు వల్ల మాకు కూడా చాలా ఫెసిలిటీస్ ఉంటాయి, అవగాహన కల్పించారు. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. నా పేరు ఎస్ సబిహా సుల్తానా. నేను జూనియర్ గర్ల్స్ కాలేజ్, గవర్నమెంట్ జూనియర్ గర్ల్స్ కాలేజ్లో 2nd ఇయర్ బైపీసీ చదువుతున్నాను. మేము ఎన్ఎస్ఎస్ తరపున 6th December to 12th December వరకు స్పెషల్ క్యాంప్ చేయడానికి అంకిశెట్టిపల్లి గ్రామానికి వచ్చాము. ఈ ఎన్ఎస్ఎస్ క్యాంప్లో మేము ఇంటి సర్వేని, ఇంకా క్లీనింగ్ గురించి, ప్లాంట్స్ నాటడం గురించి, ప్రతి ఒక్కరికి హెల్త్ని బాగలేకపోతే జబ్బులు రాకుండా ఉండడం ఎలా, దీని గురించి అంతా అవగాహన కల్పించడం, ఇలాంటివన్నీ చేశాము. ఈ క్యాంప్లో మేము చాలా మంచి వాటిని నేర్చుకున్నాము. ఈ క్యాంప్లో ప్రతి ఇంటికి వెళ్ళి సర్వే చేయడం, వాళ్ళ ఇంట్లో ఏమన్నా హెల్త్ బాగాలేకుండా ఉందా, ఇవన్నీ తెలుసుకున్నాము. ఈ క్యాంప్లో ఇంకా మేము కొంచెం క్లీన్గా ఉండడం గురించి, స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర గురించి వాళ్ళకందరికీ ఎక్స్ప్లెయిన్ చేశాము. ఇంకా పరిశుభ్రంగా ఉంచుకోవడం ఎలా, పరిశుభ్రత లేకుండా ఉండడం వల్ల వచ్చే అనారోగ్యాల గురించి, దీని గురించి అంతా వాళ్ళకు అవగాహన కల్పించడం అయితే జరిగింది. ఈ పల్లెలో ఉన్న వాళ్ళు కూడా ఇంటి సర్వే చేసేటప్పుడు మాకు బాగా సహకరించారు. ప్రతి ఒక్కరూ డీటెయిల్స్ని ఇచ్చారు వాళ్ళ గురించి. ఇంకా సచివాలయం తరఫు వాళ్ళు కూడా మాకు బాగా ఫెసిలిటీస్ని కల్పించారు. అందుకని అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్. నా పేరు నస్రీన్. నేను 2nd CC చదువుతున్నాను గవర్నమెంట్ జూనియర్ కాలేజ్లో. December 6 to 12 1 week ఎన్ఎస్ఎస్ క్యాంప్లో
ఇక్కడ అంకిశెట్టిపల్లి గ్రామ పంచాయతీలో ఎన్ఎస్ఎస్ క్యాంపు ద్వారా ప్లాంటేషన్, ఇక్కడ డోర్ టు డోర్ సర్వీసెస్ చాలా బాగా ప్రజలు ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. మా టీం అంతా వచ్చి ఇక్కడ వీళ్ళకి డోర్ టు డోర్ సర్వీస్ చేసి వీళ్ళకి అవేర్నెస్ తెచ్చాం. సచివాలయం దగ్గర వీళ్ళు ఇచ్చిన మాకు ఇంపార్టెన్స్ ఫుడ్ దగ్గర నుంచి కానివ్వండి అన్ని ఫెసిలిటీస్ చాలా బాగున్నాయి. వర్షం నీరు ద్వారా వచ్చే వ్యాధుల గురించి వాటి ద్వారా సర్వే చేసి వాళ్ళకి అవేర్నెస్ తెచ్చాం. థ్యాంక్ యూ.